మధుర ఫలాలుగా పేరున్న మామిడి పండ్లు తమ మాధుర్యాన్ని కోల్పోతున్నాయని చెప్పాలి. కారణం ఏమిటో తెలుసా? సరిగా పక్వత చెందని లేత కాయల్ని హానికారక రసాయనాలతో మగ్గించి పండ్లుగా మార్చడం. దీంతో కాయలు చూడడానికి బాగున్నా లోపల గుజ్జు తెల్లగా చవ్వగా ఉంటుంది. ఇలా నిషిద్ధ రసాయనాలతో మగ్గించిన పండ్లు పలు రకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడతాయి. అందుకే మామిడికాయలను సహజ సిద్ధ పద్ధతుల్లో లేదా అనుమతించబడ్డ రసాయనాలతో మగ్గించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పెద్ద మొత్తంలో అలానే గృహస్థ స్థాయిలో సురక్షిత పద్ధతుల్లో మామిడికాయలను మగ్గబెట్టే విధానాలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. మామిడిలో ముఖ్యమైన ఒక కీలక ప్రక్రియ ఉంది. అదేంటంటే రైపనింగ్, అంటే మాగబెట్టడం. పూత పూసిన తర్వాత ఒక ఫ్రూట్ సెట్ నుంచి మనం హార్వెస్టింగ్కి ఒక 120 నుంచి 180 రోజుల వరకు రకాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ 120 రోజులు 180 రోజుల్లో తర్వాత ఇది మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత వారం నుంచి 10 రోజుల్లో కానీ కొన్ని రకాలైతే 5 నుంచి 6 రోజుల్లో పండు పండడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత దాంట్లో రకరకాల చర్యలు అనేది ఒక పండులో జరగడం అనేది మనం చూస్తాము. ఈ యొక్క పక్వానికి వచ్చిన కాయల్లో మనకి యాసిడ్స్ అనేది కూడా తగ్గడం అనేది జరుగుతుంది. సో వీటితో పాటు ఇథిలిన్ అనేది కూడా జనరేట్ అవుతుంది. అంటే అది న్యాచురల్ హార్మోన్, ప్లాంట్లో ఉండేది. ఆ యొక్క కాయలో ఇథిలిన్ అనేది జనరేట్ కావడం వల్ల రంగు మారడం, మెత్తబడడం ఇలాంటివన్నీ మనకు చూస్తాం. ఎప్పుడు ఈ యొక్క కాయను కొయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాయ ఒక 75 to 85% మెచ్యూరిటీ వచ్చినప్పుడు దాన్ని కోసినట్లయితే అంటే దాంట్లో కంప్లీట్గా షోల్డర్స్ అనేది డెవలప్ కావాలి. ఇంకా కొన్ని వెరైటీస్లో వైట్ లెంటిసల్స్ అని దాని మీద చుక్కలు అనేది కనిపిస్తాయి. ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చ రంగుకు మారడం. సో ఇవన్నీ కూడా మెచ్యూరిటీకి సిమ్టమ్స్. ఇలాంటి మెచ్యూరిటీ వచ్చిన కాయలు మాత్రమే మనం రైపనింగ్ అనేది కోయడం జరుగుతుంది. ఒక కాయలో 7 నుంచి 8% బ్రిక్స్ ఉన్న, అంటే దాంట్లో చక్కెర శాతం ఉన్న కాయలను మాత్రమే మెచ్యూరిటీ లెక్కలోకి తీసుకొని వాటిని మాత్రమే మాగబెట్టడానికి మనం ప్రయత్నించాలి. ఒక మెచ్యూరిటీ వచ్చిన కాయల్ని మనం కోసేటప్పుడు కూడా జాగ్రత్తగా కేవలం పొద్దున పూట కానీ ఎర్లీ మార్నింగ్ కానీ సాయంత్రం పూట కానీ ఆ యొక్క సమయాలలో మాత్రం కోయాలి. సో కోసేటప్పుడు కూడా ఎంత కాడ ఉందో అంతవరకు కోసుకుంటే మంచిది. లేకపోతే కనీసం ఒక 5 నుంచి 7 సెంటీమీటర్ల కాడతోని మనం కోయాలి. సో కోసిన వెంటనే నెక్స్ట్ జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే ప్రతి కాయలో కూడా నేను చెప్పినట్టుగా చర్యలు అనేది జరుగుతుంది, రసాయనిక చర్యలు. ఇది జరిగినప్పుడు టెంపరేచర్ అనేది లోపల ఎక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే దాన్ని కూల్ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఆ కూలింగ్ అనేది దాన్ని ప్రీ కూలింగ్ అంటాము. దాన్ని వెంటనే నీడ ప్రాంతంలోకి తరలించడము, లేకపోతే చల్లటి నీళ్ళలో వాటిని పెట్టడం. అయితే ఈ మామిడిలో వచ్చినప్పుడు దీంట్లో 2 ప్రక్రియలు ఒకేసారి జరుగుతుంది. డీసాపింగ్ అని ప్రీ కూలింగ్. డీసాపింగ్ అంటే దీంట్లో సొన కారుతుంది. ఆ యొక్క కాయని పీట లాంటి స్ట్రక్చర్స్ అనేది డెవలప్ చేసుకొని దాని మీద బోర్లించడం అనేది చేయాలి. ఈ నీడ ప్రాంతంలో చేసినట్లయితే ప్రీ కూలింగ్ కూడా అదే ప్రాంతంలో జరుగుతుంది. కొన్ని రకాలు అంటే మనకు మెచ్యూరిటీని బట్టి 2 గంటలు కానీ గంటన్నర వరకు మనకి ఒక సమయం పడుతుంది డీసాపింగ్కి. ఈ చర్య పూర్తయిన తర్వాత వెంటనే వాటిని వాషింగ్కి తరలించాలి. కడిగేటప్పుడు కూడా సోడియం హైపోక్లోరైడ్ కానీ కాల్షియం హైపోక్లోరైడ్ కానీ ఇలాంటి క్లోరిన్ వాటర్తో కడిగినప్పుడు దాని మీద ఏదైతే మైక్రోబియల్ లోడ్ ఉందో, దాని మీద సూక్ష్మ క్రిములు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కడిగిన యొక్క పండ్లని మనం కాయల్ని మనము హాట్ వాటర్లో డిప్ చేసే పద్ధతికి మనం పంపించాలి. హాట్ వాటర్లో ఈ పండ్లన్నిటి కూడా కాయలన్నిటిని కూడా ఒక 52 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 53 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కేవలం 2 నుంచి 3 నిమిషాలు ఉంచినట్లయితే సో దీంట్లో ఈ ఆంత్రక్నోజ్ అనే యొక్క శిలీంధ్రం ఏదైతే ఉందో అవి హాని జరగకుండా, పోస్ట్ హార్వెస్ట్ డిసీజ్ అనేది రాకుండా ఈ యొక్క హాట్ వాటర్ ట్రీట్మెంట్ చాలా కాపాడుతుంది. సో దీని తర్వాత మనం ప్యాకింగ్ షెడ్లోకి తరలించాలి ఎక్స్పోర్ట్కి. అయితే రైపనింగ్లో కమర్షియల్ పద్ధతులు ఉన్నాయి, మీడియం స్కేల్లో, స్మాల్ స్కేల్లో, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. అయితే కమర్షియల్ పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే ఇథిలిన్ ఛాంబర్స్ అని మనకి 15 టన్నుల నుంచి 20 టన్నుల వరకు ఒకేసారి ఆ ఛాంబర్లోకి పంపించి సో దాంట్లో ఇథిలిన్ వాయువు అనేది మనం పంపించడం అనేది జరుగుతుంది. ఈ ఛాంబర్స్లో మనకి టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది, ఉష్ణోగ్రత కంట్రోల్ చేసుకోవచ్చు, హ్యూమిడిటీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఎంత టెంపరేచర్ కావాలంటే 24 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్. అంతేకాకుండా హ్యూమిడిటీ చూసుకున్నట్లయితే తేమ శాతం 90 నుంచి 95% వరకు తప్పకుండా తేమ ఉండాలి.
24 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనము 24 గంటలు ఇథిలిన్ అనేది 100 నుంచి 150 ppm వరకు గ్యాస్ రూపంలో రిలీజ్ చేయాలి. ప్రతి కాయలో కూడా ఇథిలిన్ అనేది న్యాచురల్గా జనరేట్ అవుతుంది. అది కాయలో ఉండే సహజమైన హార్మోన్. అయితే మనం బయట నుంచి ఒక వాయువు ద్వారా ఇథిలిన్ వాయువు ద్వారా ఇచ్చినట్లయితే ఈ లోపల ఉన్న ఇథిలిన్ని మనం ఫెసిలిటేట్ చేసి ఇంకా కూడా సహజంగా రైపెన్ అవ్వడానికి మాగబెట్టడానికి అది తోడ్పడుతుంది. సో కాబట్టి ఇది చాలా సేఫ్ అయిన పద్ధతి. ఇది ఎటువంటి హాని లేదు దీంట్లో. ఇంతేకాకుండా మనం మీడియం స్కేల్లో చూసినట్లయితే ఒక స్టోరేజ్ రూమ్ మన ఇంట్లో ఏదైనా స్పెషల్ గదులు కానీ స్టోరేజ్ రూమ్స్ కానీ కోల్డ్ రూమ్స్ కానీ ఉన్నట్లయితే ఆ గదిలో ఇవన్నీ క్రేట్స్ మనకి నింపిన ఒక మామిడి కాయల్ని అందులో పెట్టుకొని దీంట్లో ఇథిలిన్ జనరేటర్ అని ఒక మెషిన్ ఉంటుంది, అందులో పెట్టేసి దాని తర్వాత స్లోగా ఇథిలిన్ అనేది జనరేట్ చేసినట్లయితే కూడా దీంట్లో టెంపరేచర్ కంట్రోల్ ఉండదు, హ్యూమిడిటీ కంట్రోల్ ఉండదు. కేవలం ఇథిలిన్ మాత్రమే క్లోజ్డ్ రూమ్స్లో మనం పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఇలా చేసినప్పుడు కూడా మనం పండ్లు కనీసం 1 నుంచి 2 రోజుల్లో పండడం అనేది జరుగుతుంది. అయితే ఇథిలిన్ ఛాంబర్ నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల వరకు గాలికి పెట్టినట్లయితే దాంట్లో నుంచి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో సో వాటన్నిటి నుంచి ఆ కాయలు ఫ్రీగా ఉండి దాని తర్వాత ఫ్రెష్గా మనం ప్యాకింగ్ ఛాంబర్కి పంపించేసి ప్యాకింగ్ చేసుకొని తర్వాత ఎక్స్పోర్ట్ కానీ ఎగుమతికి కానీ తర్వాత మార్కెట్ కానీ పంపించడానికి వీలుంటుంది. అయితే సో మీడియం స్కేల్ పద్ధతిలో మనం చూసినట్లయితే ఇంట్లో కానీ ఒక చిన్న పాలిఫిల్మ్ ఛాంబర్ ఒక క్యాబిన్ అనేది మనం చేసుకోవచ్చు. దీంట్లో 4 ఫీట్లు వెడల్పు, అంటే మన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఒక 1/2 టన్ను కానీ 1 టన్ను కానీ ఒక మీడియం సైజు రైతులైతే ఒక 1/2 టన్ను అలా చేసుకోవడానికి వీలుగా పాలిఫిల్మ్ క్యాబిన్ అనేది మనం చేసుకోవచ్చు. 4 వైపులా కూడా ఈ యొక్క పాలిఫిల్మ్ అనేది అమర్చుకొని దాంట్లో ఈ యొక్క క్రేట్లు అంటే మామిడికాయలు ఉన్న క్రేట్లను పెట్టి పక్కనే ఒక చిన్న దోనె లేకపోతే ప్లేట్లో ఒక టబ్లో ఒక 5 లీటర్ల వాటర్ని అందులో కనీసం 10 ml ఇథిలిన్ అనేది వేసుకొని ఒక 2 grams కాస్టిక్ సోడా కానీ NaOH అంటారు, సోడియం హైడ్రాక్సైడ్, ఇది కానీ వేసుకున్నట్లయితే ఒక 24 గంటల్లో సో దాని తర్వాత ఇథిలిన్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఇథిలిన్ వచ్చిన తర్వాత ఈ కాయలు అనేది యూనిఫామ్గా రైపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే గృహస్థ స్థాయిలో మనం మామిడి పండ్లు మాగబెట్టడం ఎలా అంటే దీంట్లో మార్కెట్లో మనకి క్యానిస్టర్స్ అనేది బాటిల్స్ దొరుకుతాయి. అది 400 ml బాటిల్ ఉంటుంది. ఈ యొక్క బాటిల్లో కూడా ఇథిలినే ఉంటుంది, ఇథిలిన్ వాయువు. ఇవి కూడా మనము కాయల మీద స్ప్రే చేసుకొని మాగబెట్టవచ్చు. ఇది కూడా సేఫ్ మెథడే. అయితే మనం క్యానిస్టర్ల మీద అంటే దీంట్లో రకరకాల ట్రేడ్ నేమ్స్ అయితే ఉన్నాయి, ఎన్రైప్ అని ఉన్నాయి. అయితే ఇది ఏదైనా కూడా FSSI ఉన్న ముద్ర మాత్రమే క్యానిస్టర్లు తీసుకొని అది గృహస్థ స్థాయిలో వాడుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా సహజ పద్ధతులు. రైతుల కంటే ఎక్కువగా వ్యాపారులు యొక్క కృత్రిమంగా రైపెనింగ్ చేయడానికి కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అయితే 2012లో ఇది భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా దీన్ని నిషేధించడం జరిగింది. ఇదే కార్బైడ్ వాడకం. సో కార్బైడ్ వాడినట్లయితే ఇది ఇథిలిన్ బదులుగా ఎస్టిలిన్ అనే వాయువుని రిలీజ్ చేయడమే కాకుండా దాంతోపాటు ఫాస్ఫైడ్ అనేది ఆర్సిన్ అనేది 2 గ్యాసులు రిలీజ్ చేయడం వల్ల మనుషుల హ్యూమన్ హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్కి సంబంధించిన యొక్క కారకాలు ఉండడం, అంతేకాకుండా వాంతులు రావడం, ఇంకా చర్మం ఎలర్జీస్, ఒక్కొక్కసారి కోమాలకు కూడా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఈ యొక్క కెమికల్ ద్వారా ఉంటుంది. కాబట్టి ఇది కృత్రిమంగా చేసే కార్బైడ్ పద్ధతిని మాత్రం అస్సలు కూడా చేయకూడదు. అయితే ఇలా చేసిన రైతులని మనము ఎలా పండ్లను ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే రైపెనింగ్ కూడా అక్కడక్కడ మచ్చగా అంటే యూనిఫామ్ రైపెనింగ్ అనేది జరగదు. మనం కాయ ఆ తొడిమ అనేది మనము దీని దగ్గర స్మెల్ చూసినట్లయితే, వాసన చూసినట్లయితే ఒక మధురమైన స్మెల్ అనేది రాదు. కాయ కూడా మనం కోసి చూసినట్లయితే కాయ పైన కలర్ మారుతుంది, యూనిఫామ్గా ఉంటుంది, కానీ లోపల మాత్రం తెల్లగా ఇంకా పండకుండా పులుపుగా ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా మనం గమనించి సో కృత్రిమ పద్ధతుల ద్వారా మాగబెట్టడం కాకుండా సహజమైన పద్ధతిలో ఇథిలిన్ అనే వాయువు వాడి మాగబెట్టాలని రైతాంగాన్ని కోరుతున్నాను. అయితే గృహస్థ స్థాయిలో ఇంకా సులువైన పద్ధతులు అయితే ఉన్నాయి. అయితే మామిడి అంటే మనకి సులువుగా దొరికే ఇది వరి పొట్టు, వరిగడ్డి ఇలాంటివి కాకుండా మాగిన అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఇథిలిన్ అనేది జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇవి కూడా వాడుకొని మనము పళ్ళు అనేది మాగబెట్టుకోవచ్చు. అయితే ఇది ఒక డబ్బాలో, ఒక కార్టన్ డబ్బాలో ఒక కింద ఒక వరిగడ్డి ఒక లేయర్, దాని తర్వాత ఇంకొక లేయర్ ఒక మామిడికాయలు అంటే మెచ్యూరిటీకి వచ్చినవి 85%, 75 నుంచి 80% మెచ్యూరిటీ వచ్చిన కాయలను ఒక లేయర్ పేర్చుకొని మళ్ళీ వరిగడ్డి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక లేయర్ మామిడి పళ్ళు, సో ఇలా వేసుకొని ఒక డబ్బా సీల్ చేసుకొని
అంటే గాలి చొరబడకుండా ఒక 5 నుంచి 7 రోజుల్లో మనకి లేయర్గా మనకి పండడం అనేది చూస్తూ ఉంటాము.